పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. సృష్టిని చేసిన దేవుడ నీవే, సర్వము నీకే అంకితమయ్యా. సృష్టిని చేసిన దేవుడ నీవే, సర్వము నీకే అంకితమయ్యా. మా జీవమును భాగ్యము నీవే, మా జీవమును భాగ్యము నీవే. ప్రణమిల్లెదము కృపతో కావుమా, ప్రణమిల్లెదము కృపతో కావుమా. వచ్చితి దేవా నీ కర్పించ, అర్హత లేకయే నీ దరి చేరితి. వచ్చితి దేవా నీ కర్పించ, అర్హత లేకయే నీ దరి చేరితి. తెచ్చితి దేవా నా హృదయార్పణ, తెచ్చితి దేవా నా హృదయార్పణ. చేకొను స్వామి ఈ చిరు కానుక, చేకొను స్వామి ఈ చిరు కానుక. వచ్చితి దేవా నీ కర్పించ, అర్హత లేకయే నీ దరి చేరితి. మనమందరం కూడా కామన్గా ఎవరినన్ను దీవిస్తూ, లేకపోతే ఎవరికైనా ఒక వాగ్దానం ఇవ్వాలన్నా, దేవుడు నీకు ఇది చెప్తున్నారని చెప్పాలన్నా సరే, ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనంలోది అందరము కామన్గా, ఇదివరకైతే నా చిన్నప్పుడు అందరికీ కామన్గా ఇదే చెప్పేవారు. ఏంటంటే, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, దేవుడు నిన్ను పైవాడుగా నియమిస్తాడు కానీ కిందవాడవుగా ఉండవు. అప్పుడు నేను అనుకునేదాన్ని, అందరూ పైవారుగానే ఉంటే కిందవారుగా ఎవరుంటారు? అందరూ తల పొజిషన్లోనే ఉండాలనుకుంటే మరి తోక పొజిషన్లో ఎవరుంటారు? అసలు ఇదేంటి ఈ వాగ్దానం అని అనుకునేదాన్ని. అది దేవుడు తన ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు జనాంగం కోసం ఆయన ఇచ్చిన వాగ్దానము. అది అశరీర రీతిగా ఆ వంశము ద్వారా తన యొక్క కుమారుడు, యూదా గోత్రం ద్వారా తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రావాల్సి ఉంది. కాబట్టి శరీర రీత్యా ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఈ లోకానికి రావటానికి తన సేవకుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క వంశాన్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నటువంటి వాగ్దానం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన ఏం చెప్తారంటే, మీలో గొప్పవాడై ఉండాలని అనుకున్నవాడు పరిచారకుడై ఉండాలి, మీలో అధికారిగా లేదంటే నాయకుడుగా ఉండాలనుకున్నవాడు ఖచ్చితంగా సేవకుడై ఉండాలి. అసలు నాయకుడుగా ఉండాలనుకున్నవాడు ఎక్కడైనా సేవకుడుగా ఉంటాడా అంటే అసలు ఉండరు. ఎందుకంటే చిన్నతనంలోనే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు వచ్చేసినాయి, వీళ్ళందరి మీద పెత్తనం చేస్తున్నారు, లేకపోతే అందరినీ వీరు రూల్ చేయగలరు అని కొంతమందిని వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి నాయకుడుగా ఉన్నవాడు ఎప్పుడు కూడా సేవకుడు లాంటి లక్షణాలని ఎప్పుడు కనపరచడు. అదేవిధంగా అధిపతిగా ఉండేవాడు ఎప్పుడు పరిచర్య చేయడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడింది ఆయన ఎందుకు నియమించబడ్డారు అంటే, ఆయన కేవలము ఈ లోకములో పరిచర్య చేయడానికే నియమించబడ్డారు. ఒక మార్గము తను చూపించారు. అది ఎటువంటి మార్గం అంటే సాత్వికమైన మార్గము, దయగల మార్గము, ప్రేమ చూపించే మార్గము. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం అంతా కూడా ఎలాగా ఆయన నియమించబడ్డారో చెప్పుకుంటూ అలాగే నడుచుకున్నారు. మనం కూడా దానికోసమే మనం నియమించబడ్డామని ఆయన చెప్పారు. కానీ నిజంగా పరిచర్య చేయడానికి మనం నియమించబడ్డామా అంటే ఆ విధంగా మనం ఎవ్వరము కూడా నడుచుకోవట్లేదు. ఆ యొక్క సాత్వికత, ఆ హంబుల్నెస్ మనుషులు ఎవ్వరిలో కూడా ఇప్పుడు ఉండట్లేదు. దేనికోసం నియమించబడ్డామని ఎవ్వరు కూడా ఆలోచించుకోవట్లేదు. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 42లో అక్కడ గృహ నిర్వాహకత్వం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్తారు. ఏంటంటే, యజమాని ఒక గృహ నిర్వాహకుడిని నియమిస్తే గనక ఆయన సడన్గా వచ్చి చూసినప్పుడు ఆయన నిర్వహించే పనుల్లో ఆ గృహ నిర్వాహకుడు ఆ ఇంటి వారికి తగిన సమయమందు ఆహారం పెడుతున్నాడా లేదా అని చూడడానికి వచ్చినప్పుడు ఎవడు ఆ పనిని సక్రమంగా చేస్తున్నారో ఆ దాసులు ధన్యులు అంటారు. ఇక్కడ యజమాని అంటే మనము ఆత్మీయార్థంలో పరలోక తండ్రి అయిన మా దేవుడు అని అనుకోవచ్చు. ఆయన
మనల్ని ఒక గృహము నిర్వహించడానికి, అది మన గృహమైనా, లేదంటే మనం పనిచేసే ఆఫీస్ అయినా, లేదంటే మనం చదువుకునే కాలేజ్, స్కూల్, ఏదైనా సరే మనకు ఒక బాధ్యతని అప్పగించినప్పుడు అక్కడ ఉన్న వారికి మనం సరిగ్గా వారి బాధ్యతల్ని వారు అప్పగించిన దాన్ని నిర్వహిస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తారు. ఒక ఇంటినే తీసుకుంటే ఆ ఇంటి వారికి కావాల్సిన తగిన ఆహారాన్ని పెట్టడానికి ఆ యొక్క తల్లి ఏ విధంగా శ్రమిస్తుంది, ఆమె పనులు చేసుకుంటూనే ఆత్మీయ ఆహారాన్ని కూడా పిల్లలకి పెట్టగలుగుతుందా, వారిని ఒక విధానంలో నడిపించగలుగుతుందా, ఒక ఆత్మీయ తల్లిగా ఆమె ఉండగలుగుతుందా అనేది కూడా దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు అలా చేసే దాసులే ధన్యులు అంటున్నారు. అంటే మనం ఆ హంబుల్నెస్ని మెయింటైన్ చేస్తూనే సంఘం అనే మనము ఒక క్రమశిక్షణ కలిగి మన బాధ్యతలు నిర్వహిస్తూనే మనం ఎంతో హంబుల్గా ఉంటూ దేనికోసం నియమించబడ్డామో అది మనము గుర్తు చేసుకుంటూ మెలుగుతూ ఉండాలి. ఆ నియామకాన్ని గురించే పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, దేవుడు ప్రతి మనిషిని ఏ స్థితిలో నియమించారో, ఏ స్థితిలో పిలిచారో అలాగే ఆ స్థితిలోనే వాళ్ళు నడుచుకోవాలని సంఘాలన్నిటిలో కూడా అదే నేను నియమిస్తున్నానని చెప్తారు. అంటే మనల్ని దేవుడు ఏ స్థితిలో నియమించారు? మనం ఒక డాక్టరా, లేదంటే మనము ఒక లెక్చరరా, టీచరా, లేదంటే ఒక వ్యాపారం చేసుకునే వారమా, ఏం చేస్తున్నాం? ఏ స్థితిలో మనల్ని నియమించారో ఆ స్థితిలోనే పిలిచారు. చాలామంది వారు చేస్తున్న పనుల్ని నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి దేవుని సేవకి పని చేయనేమో అని అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలోంచి పిలిచారు. ఒక గృహిణివైతే నువ్వు ఆ స్థితిలోనే నేను నియమించి ఆ స్థితిలో నేను పిలుచుకున్నారు దేవుడు. కాబట్టి అదే విధంగా సంఘాలన్నింటిలో కూడా అదే నియామకాన్ని నేను ఉంచుతున్నాను అని పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. పేతురు గారు కూడా దానినే చెబుతూ ఆయన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తా ఉంటారంటే, ప్రతి మనిషి కూడా ఒక కట్టడిని ఏర్పరిస్తే ఆ మనుషులకి, అంటే మన అధికారులు కొన్ని రూల్స్ పెడతా ఉంటారు మనకి. ఆ రూల్స్ని నేనే నియమించానన్నట్లు నా కోసం మీరు లోబడి ఉండండి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టే రూల్స్ ఏంటి, నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను, లేదంటే నా ఇష్టం వచ్చిన టైంలో చేస్తాను. ఈ రకంగా మనం మనుషుల యొక్క అధికారాన్ని ధిక్కరించవచ్చు. కానీ నేను పెట్టిన అధికారం నేను నియమించిందే కాబట్టి మీరు ప్రతి మనిషికి నా ప్రకారంగా మీరు లోబడి ఉండండి, నా నిమిత్తం మీరు లోబడి ఉండండి అని చెప్తారు. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితిలో నియమించారో, ఆయన ఎలా ప్రవర్తించారో, దేనికోసం ఆయన ఈ లోకంలో నియమించబడ్డారో, ఆయన ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అటువంటిదే ఏ స్థితిలో మనం ఉంచబడ్డామో అదే స్థితిలో దేవుని యొక్క గుణగణాలు కలిగి మనం నడుచుకుంటే తప్పకుండా మనం దేవుని యొక్క మార్గాన్ని, ఆ వెలుగుని ఇతరులకి ప్రసరింపజేయగలమని ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అటువంటి నియమించిన స్థితిలోంచి మనం తొలగిపోకుండా ఆయన యొక్క మార్గాన్ని అనుసరించడానికి నన్ను మనందరినీ దేవుని చేతులకు అప్పజెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నువ్వు నియమించిన విధానాన్ని చూస్తున్నాం తండ్రి. నాయన పాత నిబంధన కాలంలో నీ ప్రజలని తలగానే నియమిస్తానన్నావు, పైవాడగానే ఉండనిస్తానన్నావు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభా మేము పరిచర్య చేసేవారిగా ఉండాలంటున్నావు. నాయకులుగా ఉండాలంటే మీరు తప్పకుండా సేవకులుగా ఉండాలి ముందని చెప్తున్నారు ప్రభా. నాయన వీటన్నిటినీ కూడా మాతో చెప్తున్న విధానంలో మేము ఏ స్థితిలో నియమించబడ్డామో అదే స్థితిలో నీకు లోబడి ఉండేటట్లు మా పై అధికారులు మా మీద నియమించిన ఏ కట్టడకైనా నీ నిమిత్తం మేము లోబడి ఉండేటట్లు నన్ను మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి బలపరచమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, he's always